दिव्यानन्त प्रभाव वन्द्याकार कारुण्य पारावार निखिल जगद्दावन पावनधाम अल्पायु वो मेघयु नीवे अक्षीण विभवानन्दसारा त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. శుభకరము శుభప్రదమైన ఆ కరుణామయుని నామాన్ని ప్రభాత వేళ సేవించడంలో ఎంతో ఆనందం ఉంది. మరి ఆ ప్రభువుని మనోల్లాసాన్ని కలిగించే గానం ద్వారా సేవించండి. ప్రియ సర్వమతాభిమాని, జాతి ఏదైనా జాగృతి ఒక్కటే, మతం ఏదైనా మనుగడ ఒక్కటే, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా పొడమి ఒక్కటే, కులం ఏదైనా రక్తం ఒక్కటేనని, ఈ పంచ సత్యాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని చాటి చెప్తుంది ఈ ఆరాధన వాణి. ప్రియమైన ఆరాధనా శ్రోతలకు భక్తిపూర్వక సుమనస్సులు. ప్రభు అమృతవాక్కు చెవిని సోకినప్పుడు మనసు పరవశిస్తుంది, తనువు పరిమళిస్తుంది. కావున ఆయన మాట అమరం, సురుచిరం, రసరమ్యం, రమణీయం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును.
మాసి సొలసిన మానవా జీవనం ఎడారి వంటి జీవితం ఏది నీ గమ్యం ఎచ్చటి కోయి నీ పయనం ఎన్నాళ్ళే జీవనం ఎడారి వంటి జీవితం ఏది నీ గమ్యం ఎచ్చటి కోయి నీ పయనం బాల్యమందు నేను ఆటలలో మునిగితిని యవన కాలమందు నేను గాఢ నిద్రపోతిని బాల్యమందు నేను ఆటలలో మునిగితిని యవన కాలమందు నేను గాఢ నిద్రపోతిని వృద్ధాప్యమును చూచి కుమిలి కుమిలి ఏడ్చితిని ఏది నాకు మార్గం ఎటునున్నదు మోక్షం ఎచ్చటి కోయి నీ పయనం ఎన్నాళ్ళే జీవనం సంఘమందు నావ వంటిది జీవితము నడి సంఘమందు నావ వంటిది జీవితము సుడిగాలిలో చిక్కి మునిగిపోతున్నది పడిగా నీ చేయి చాచి ఆదుకోవయ్యా పడిగా నీ చేయి చాచి ఆదుకోవయ్యా చెడిపోయిన నా బ్రతుకు తీర్చిదిద్దుమయ్యా ఎచ్చటి కోయి నీ పయనం ఎన్నాళ్ళే జీవనం ఎడారి వంటి జీవితం ఏది నీ గమ్యం ఎచ్చటి కోయి నీ పయనం ఎన్నాళ్ళే జీవనం जय हो श्री येसु श्रित जन पालन श्रीकर येसु अखिल आर्त जन सुख वरदाई अमर पदार्थ गान रस पाई जय हो श्री येसु
जय हो श्री येसु श्रितजन पालन श्रीकर येसु अखिल आर्तजन सुखवरदायी अमर पदार्थ गान रस पाई जय हो श्री येसु परम विरागी स्वार्थ त्यागी परहित व्रत रागी परसेवा परायण व्रत परमाद्भुत योगी सकल दया सम्मतावलंबी सकल दया सम्मतावलंबी वरचरिता वसुधैक कुटुंबी जय हो श्री येसु श्रितजन पालन श्रीकर येसु अखिल आर्तजन सुखवरदायी अमर पदार्थ गान रस पाई जय हो श्री येसु श्रितजन पालन श्रीकर येसु अखिल आर्तजन सुखवरदायी अमर पदार्थ गान रस पाई जय हो श्री येसु పరలోకమందునా మా తండ్రి వినరావా నా ప్రభు ఈ పిలుపు ప్రతి క్షణము నీ కొరకేలే పల్లవి పాడెను నా మనసు పరలోకమందునా మా తండ్రి వినరావా నా ప్రభు ఈ పిలుపు కల్వరిగిరిలో తలపై ముళ్ళు ఇలా పాపానికి తుది సంకెళ్ళు కాల్వలై పొంగిన నెత్తుటి ధారలు ఇలా సాతానుకి చితిమంటలు సిలువలో మరణం నూతన జననం సిలువలో మరణం నూతన జననం మానవాళికి శుభోదయం పరలోకమందునా మా తండ్రి వినరావా నా ప్రభు ఈ పిలుపు ప్రతి క్షణము నీ కొరకేలే పల్లవి పాడెను నా మనసు పరలోకమందునా మా తండ్రి వినరావా నా ప్రభు ఈ పిలుపు
ప్రేమ స్వరూపిది నీలో నన్నే కలియుచని రక్షణదాతవు మోక్షప్రదాతవు నీ అడుగులలో పయనియుచని పరమ పావన నీ శుభ చరణం పరమ పావన నీ శుభ చరణం పరమున చేరగ నాకు శరణం పరలోకమందున మా తండ్రి వినరావా నా ప్రభు ఈ పిలుపు ప్రతి క్షణము నీ కొరకేలే పల్లవి పాడిను నా మనసు పరలోకమందున మా తండ్రి వినరావా నా ప్రభు ఈ పిలుపు నేడు నిరంతరము మారని నిత్య దేవుడు యేసు నిన్న నేడు నిరంతరము ఏకైక సత్య దేవుడు క్రీస్తు మార్గము సత్యము జీవము యేసే పునరుద్ధానుడు సజీవుడు క్రీస్తే మన గొప్ప దేవుడు రక్షకుడాయని మన గొప్ప దేవుడు రక్షకుడాయని నిన్న నేడు నిరంతరము మారని నిత్య దేవుడు యేసు నిన్న నేడు నిరంతరము ఏకైక సత్య దేవుడు క్రీస్తు మనుషులందరూను మారిననేమి తరములన్నీయును గతించిననేమి మనుషులందరూను మారిననేమి తరములన్నీయును గతించిననేమి ఎన్నటెన్నటికి మారని దేవుడు ఏకరీతిగా నుండు యుగములన్నిటను నిన్న నేడు నిరంతరము మారని నిత్య దేవుడు యేసు నిన్న నేడు నిరంతరము ఏకైక సత్య దేవుడు క్రీస్తు
పొంగిపొలినను పర్వతములన్నీయు కరిగిపోయినను సంద్రములన్నీ పొంగిపొలినను కదిలింపబడని బలమైన దేవుడు చపల చిత్తత లేని దృఢ శాశ్వతుడు నిన్న నేడు నిరంతరము మారని నిత్య దేవుడు యేసు నిన్న నేడు నిరంతరము ఏకైక సత్య దేవుడు క్రీస్తు. ఎండిన ఎముకలైన మనలను లేపెను తన జీవముతో నింపెను విభుడు. ఎండిన ఎముకలైన మనలను లేపెను తన జీవముతో నింపెను విభుడు. అద్భుతములను నిరతము చేయును ఆదియు అంతము తానైన దేవుడు నిన్న నేడు నిరంతరము మారని నిత్య దేవుడు యేసు నిన్న నేడు నిరంతరము ఏకైక సత్య దేవుడు క్రీస్తు. మార్గము సత్యము జీవము యేసే పునరుత్థానుడు సజీవుడు క్రీస్తే మన గొప్ప దేవుడు రక్షకుడాయని మన గొప్ప దేవుడు రక్షకుడాయని నిన్న నేడు నిరంతరము మారని నిత్య దేవుడు యేసు నిన్న నేడు నిరంతరము ఏకైక సత్య దేవుడు క్రీస్తు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ సమయంలో ఒక నూతన పారమార్థిక సత్యమును నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడు. అదే ఇవ్వడం. ఇవ్వడం అనేది సృష్టి ధర్మం. ఇవ్వడం, క్షమించడం దైవ లక్షణం. తీసుకోవడం, మరచిపోవడం మానవ స్వభావం. చెట్లు ఫలిస్తాయి, ఆ ఫలాలను మానవులకు అందిస్తాయి. నదులు ప్రవహిస్తాయి, మానవ జాతి మనుగడకు కావలసిన నీటి అవసరాలను తీరుస్తాయి. సూర్యుడు నిరంతరము మండుతూ సూర్యరశ్మిని ఇస్తాడు, జీవ ప్రక్రియకు కారణమవుతున్నాడు. గనుక ఈలాగు సృష్టిలో ప్రతిదీ ఇవ్వడం కోసమే సృష్టించబడింది. ఈ ఇవ్వడం అనే ప్రక్రియకు మన సృష్టికర్త అయిన పరమాత్ముడే మూలాధారం. ఈ దేవుడే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అమూల్యమైన కానుకగా ఈ లోకానికి ప్రసాదించాడు. ఈ యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన రక్తమంతా పాపి రక్షణార్థం, లోక కళ్యాణార్థం ధారపోశాడు. ఇది ఆ దేవదేవుని అసమానమైన ప్రేమకు నిదర్శనం. మరి మనం దేవునిని ప్రేమిస్తున్నామా? మన పొరుగువాని ఆధ్యాత్మిక క్షేమాన్ని కోరుతున్నామా? మన ప్రేమను, విశ్వాసాన్ని, కృతజ్ఞతాభావాన్ని చాటుకోవడానికి ఇవ్వడమే సరియైన సాధనం. ఈ విషయం మనము తప్పక గుర్తించాలి. ఉన్నది, ఇవ్వగలిగింది
పొందుగోరు వారికి ఇచ్చి ఆ దైవదీవెనలు పొందాలని, మీరు ఇంకా ఎక్కువగా ఫలించాలని కోరుతున్నాడు ఆ పరమప్రభు. ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము. ఏ నీడలేని ఈ లోకంలో, దివిలోన దూతాళి కొలిచేటి వేళ, భువిలోన ప్రజావళి స్తుతించు వేళ. దివిలోన దూతాళి కొలిచేటి వేళ, భువిలోన ప్రజావళి స్తుతించు వేళ. నా గదిలో నా మదిలో ఒంటరినై, కన్నీళ్లతో నీకై విలపించుచుంటిని. వినరావా నా దేవా ఈ వేళ, ఈ దీన స్వరమునే. ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము. ఏ నీడలేని ఈ లోకంలో, మతి లేక నీ దారి తొలగినానులే, గతి లేక ఏ దారి నలిగినానులే. మతి లేక నీ దారి తొలగినానులే, గతి లేక ఏ దారి నలిగినానులే. నా పైన నీ చూపు ప్రసరించని, చల్లని నీ నీడలో పవడించని. కనరావా నా ప్రభువా, దయగలవా ఈ దీనుని పైన. ఏ నీడలేని ఈ లోకంలో, ఏ తోడు లేని ఈ జీవితంలో, నీ నామమే క్రీస్తు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము. ఏ నీడలేని ఈ లోకంలో.
కనిపించరావా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నాకొకసారి కనిపించరావా నాదు ప్రాణము తల్లడిల్లగా బూదిగంధముల నుండిగా నాదు ప్రాణము తల్లడిల్లగా బూదిగంధముల నుండిగా మొర్రపెట్టుచుంటినికేగా మొర్రపెట్టుచుంటినికేగా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నాకొకసారి కనిపించరావా పాపక్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ పాపక్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నిత్యము యెహోవా రాజ్యమునందు యేసుతో కలిసి జీవించెదరు పాపక్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నిత్య జీవమును ఆది దేవుడు పరిశుద్ధాత్మతో యేసు రూపమున నిత్య జీవమును ఆది దేవుడు పరిశుద్ధాత్మతో యేసు రూపమున పంపిన భూమికి బహుమతిగా పంపిన భూమికి బహుమతిగా మరణపు ముళ్ళను విరచుటకు పాపక్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఉన్నవి మనిషికి రెండు జన్మములు మరణములున్నవి రెండు మారులు
ఉన్నవి మనిషికి రెండు జన్మములు, మరణములున్నవి రెండు మారులు. నూతన జన్మము ఎత్తిన వారికి, నూతన జన్మము ఎత్తిన వారికి ఆత్మ మరణము ఉండదు నిజము. క్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నిత్యము యెహోవా రాజ్యమునందు యేసుతో కలిసి జీవించెదరు. పాప క్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియజేయండి. మా చిరునామా ఆరాధన, PO Box 711, యానెండేల్, వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and bless thee. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding, heaven's grand stands all in place, heaven's choir is now assembled, start to sing amazing grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now his face I see. Oh, the King is coming, the King is coming. Praise God, praise God, praise God. He's coming for me.
Thank you.